నా పేరు వెంకటరెడ్డి. మాది ఊరు జగ్గేపల్లె, చింతకాని గ్రామం, జగ్గేపల్లె విలేజ్. ఇది గత 3 సంవత్సరాల క్రితం అది మార్వాడిలో కనపడ్డ విగ్రహం. 3 సంవత్సరాల నుండి ఎవరు బయటికి తీయలేకపోవడంతో అది అక్కడే నీళ్ళలో కనపడింది. కొంచెం కొంచెం కనబడుతూ ఉండటంతో అది అధికారుల సమక్షంతో వాళ్ళందరి సహకారంతో జగ్గేపల్లె గ్రామస్తులు సహకారంతో అక్కడికి వెళ్ళి జేసీబీ సహాయంతో దానిని బయటికి తీయడం జరిగింది. బయటికి తీసినాక అది ఆదివారం రోజు తీస్తే మళ్ళీ ఆదివారం దాకా, అంటే వారం రోజులుగా ఎండలో ఉండడం వల్ల స్వామివారు కలరు మారుతున్నారని చెప్పి కొందరు భక్తులు చెప్పడంతో ఇక్కడ బాలేదు, చాలా దూరం, మార్వాడి అంటే కనీసం ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది జగ్గేపల్లె నుండి. అది మార్వాడి అంటే మాదారం శివార్లకు వస్తుంది కానీ వారు ఎవరు ప్రోత్సాహం చూపబెట్టడంతో మా జగ్గేపల్లె గ్రామస్తులందరం కలిసి అందరి సహకారంతో అక్కడికి వెళ్ళి ఈ విగ్రహాన్ని ఎలానైనా దీనికి నీడ కల్పించాలి. ఇది ఆల్రెడీ శిథిలావస్థలో ఉన్నప్పటికీ దీనికి నీడ కల్పించి ఇలాంటి విగ్రహాలు ఎక్కడ చాలా అరుదుగా ఉంటాయని చాలామంది చెప్పడంతో అసలు దీని చరిత్ర ఏంది అని తెలుసుకోవడంతో ఇది 11వ శతాబ్దం నాటి జగన్మోహిని కేశవ స్వామి విగ్రహంగా మాకు తెలిసింది. దీనిని ఎలానైనా నీడ కల్పించాలని చెప్పి మా ఊరికి అంటే జగ్గేపల్లెకి తీసుకురావడం జరిగింది. ఇది శనివారం ఇక్కడికి జగ్గేపల్లె గ్రామానికి బాజా భజంత్రీలతో తీసుకురావడం జరిగింది. అది ఆదివారం ఆపి సోమవారం మంచి రోజని స్వామివారు అయ్యగారులు చెప్పడంతో ఇవాళ అయ్యగారుల సమక్షంలో జగ్గేపల్లె గ్రామంలో అది భక్తుల దర్శనార్థం విగ్రహాన్ని నిల్చోబెట్టడం జరిగింది. భక్తాంజనేయ హనుమాన్ టెంపుల్లో భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలోనే ఒక పై పక్కన నిల్చోబెట్టడం జరిగింది. ఇది ఇలా శిథిలమైంది కాబట్టి ఇలాంటి విగ్రహం ఇంకోటి చేయించి మా ఊర్లో గుడి కట్టాలని నిర్ణయించుకున్నాం. దానివల్ల దానికి సంబంధించిన 3 గుంటలు భూమి నా తరపున నేను ఒక భక్తునిగా ఇద్దామనుకుంటున్నాను. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి విగ్రహ దాతలు మరియు గుడి నిర్మాణానికి సహకరించి భక్తులందరూ ఇలాంటి విగ్రహం జగన్మోహిని చెన్నకేశవ స్వామి విగ్రహం ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ లేదు కావున దయచేసి భక్తులందరూ ముందుకు వచ్చి ఈ స్వామి వారికి ఆలయం నిర్మాణంలో సహకరించవలసిందిగా కోరుచున్నాం.